మధ్యలో నయీం ఎన్కౌంటర్ ఎపిసోడ్ ఒకటి ఉంది. అంటే దాంట్లో నేను 2016లో ఇన్సిడెంట్ నన్ను ఐఓగా పనిచేసిన దాంట్లో ఇప్పుడు కుకట్పల్లి వేసుకున్నాను. అంటే వేరే డీసీపీ చేయాలని చెప్పేసి ఒక ఏసీపీ చేయాలని చెప్పేసి అప్పుడు డీజీ గారు అప్పుడు వనరాజశర్మ సార్ ఉండే ఇప్పుడు నన్ను ఐఓగా అపాయింట్ చేసింది ఆ కేసులో. ఆల్మోస్ట్ ఆ కేసు ఎంఏ కూడా పూర్తి అయిపోయింది. మీరు ఐఓగా ఉన్నప్పుడు మీరు స్పాటి షాద్ నగర్ కాలనీకి వెళ్ళినప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ ఏ దశలు తీసుకొచ్చారు? అంటే మా ఇన్వెస్టిగేషన్ రోల్ ఎంతవరకు అంటే అది జరిగిన సంఘటన కరెక్ట్ అంటే పోలీస్ యాంగిల్ వర్షం కరెక్టే కాదని ఇన్వెస్టిగేషన్ బాధ్యత అందరికీ మాది. అది ఇన్సిడెంట్ అక్కడ జరిగిందా లేదా పోలీస్ యాంగిల్ మీరు పోలీసే కాబట్టి కరెక్ట్ అని చెప్తారు. అంటే బయాస్డ్ కాదు కదా. ఇప్పుడు మేము అట్లా ఇప్పుడు ఎంత అన్బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. జరిగిన ఒక ఏసీపీ లిమిట్స్లో ఇన్వెస్టిగేషన్ అయింది, ఇన్సిడెంట్ అయింది. ఇంకొక ఏసీపీ బాధ్యత వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బాధ్యత చేయాలి ఇన్వెస్టిగేషన్. గవర్నమెంట్ చెప్పి అపాయింట్ చేసినప్పుడు మళ్ళీ ఆడ పక్షపాతి వైఖరి అన్నది ఉండకూడదు కదా. సో ఆడ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసినాం. అది తర్వాత నయీం ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ అని వచ్చింది. ఎంఈఏలు కూడా పూర్తయింది. మెజిస్ట్రేట్ ఎంక్వైరీలు కూడా విట్నెస్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ కూడా పూర్తయింది. అది ఆర్డీఓ షాద్నగర్ చేసిండు. అక్కడ కూడా వాళ్ళ ఎంక్వైరీలో పోలీస్ ఎంక్వైరీ ఎన్కౌంటర్ కరెక్ట్ అని చెప్తాను. అంటే ఆయన రావడం ఆపమంటే ఆపపోయడం పోలీస్ దాంట్లో వాళ్ళు ఇద్దరు యాక్సిడెంటల్గా అక్కడ మనకు ఎక్కడ నిజామాబాద్లో కేసు హిస్టర్ అయింది. డిస్పల్లి కేసు హిస్టర్ అయింది. అది మనీ ఎక్స్ట్రా చేసింది. ఆ ట్రాక్ మీద ఫోన్ నెంబర్ ట్రాకింగ్ మీద అక్కడ షాద్నగర్ లిమిట్స్లో కాలనీలో అక్కడ మూమెంట్స్ తెలిసి వాళ్ళు చెకింగ్ అడిగిపోయినారు. ఆ టైంలో వీళ్ళు రావటం, అదే టైంలో అతను వెహికల్ ఎన్డీఆర్ కార్ వెహికల్ ఏదో ఉండే అతను వీళ్ళు ఆపని చెప్పడం, అతను ఆపకూడవడం. ఇప్పుడైతే పోలీసులు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడం, వీళ్ళు రిటాలియేషన్ ఫైర్లో ఇద్దరు ముగ్గురు పారిపోయినారు. బట్ ఇతను మాత్రం స్పాట్ డెడ్ అక్కడ. కానీ డ్రైవర్ అక్కడ ఎస్కేప్ అయ్యి ఎక్కడ నిజామాబాద్లో దొరికాడు. తర్వాత మళ్ళీ వేరే కట్ట అరెస్ట్ అయిన అతను అక్కడ వేరే అరెస్ట్ అయినాడు. అక్కడ మిస్ అయ్యాడు. అక్కడ మిస్ అయింది. అక్కడ అందులో ఇద్దరు ముగ్గురు అక్కడే మిస్ అయిపోయినారు. ఫైర్ చేస్తే కొంత మిస్ అయిపోయినారు. బట్ ఇతను కొంచెం హెఫ్టీ పర్సనాలిటీ, నన్ను చేయలేకపోయినట్టు నాకు తెలిసి. అతను ఫైర్ ఎప్పుడైతే చెట్టు సార్ తీసుకొని ఫైరింగ్ చేసినాడో మా వాళ్ళు రిటైరేషన్ ఫైర్ చేసినారు. బట్ అతను ఎన్కౌంటర్ ఈ ఇన్సిడెంట్ వాస్తవం. అది ఇన్వెస్టిగేషన్ ఇంకా దానికి మనం ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సింది చేసుకోవాల్సిన దాంట్లో. సార్ అప్పుడు కుక్కట్పల్లి నుంచి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. అయిన తర్వాత మీకు భువనగిరి ఏసీపీకి ఇచ్చారు. దానికి దీనికి సంబంధం లేదు. దానికి సంబంధం కాదు కానీ ఒకప్పుడు నయీం అది అట్లని కాదు, ఎట్లయినా తెలియదు. సరే మీరు భువనగిరి వెళ్ళేసరికి నయీం ఛాయలు ఏమి కనిపిస్తున్నాయండి? నయీం ఇప్పుడు మేము పోయిన తర్వాత అసోసియేట్ ఇంకా 4 ఉండ్రి. మా మహేష్ బాబు సారు ఎట్టి పరిస్థితులు కూడా అసలు ఆ స్మెల్ ఉండకూడదు. నయీం అన్న సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇలా యాక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే టెంపుల్ వచ్చింది, ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అవుతూ ఉంది. మళ్ళీ అగైన్ 9 monthsలో అది బేస్ చేస్తే అక్కడ ఒక డెవలప్మెంట్ ఆగిపోద్ది. కాబట్టి ఎవరు కూడా అటు ఇల్లీగల్ యాక్టివిటీ చేయొద్దని చెప్పేసి ఎవరు చేసినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయమన్నారు. అట్లా మేము 3 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే అసోసియేట్ ఉండే వాళ్ళందరూ అరెస్ట్ చేయడం జరిగింది. సో పీడియాక్టివ్ కూడా పెట్టారు అందరూ కూడా. కొంతమంది నయీం పేరు మీద మరొక గ్యాంగ్ ఫామ్ అయింది. లేదు, అటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేవు. అటువంటిది ఇప్పుడు భువనగిరి ఇప్పుడు ఫ్రీ ఆఫ్ 100% చెప్పగలుగుతాం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.